ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన సంక్రాంతి సంబరాలు. ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చిన సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలి. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ సూచన. జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మిందంటిన సంక్రాంతి వేడుకలు. భోగి మంటతో వేడుకలు ప్రారంభించిన యాజమాన్యం. జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల్లో సంక్రాంతి శోభ. అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాల నిర్వహణ. గత 3 దశాబ్దాలుగా సిటీ కేబుల్ ప్రసారాలతో ప్రజల మన్ననలు పొందుతున్న జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ ఈ ఏడాది మరలా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించనుంది. పట్టణంలోని జేపీ సెంటర్ మైదానం వద్ద జరిగే సంక్రాంతి సంబరాల వివరాలు వెల్లడించేందుకు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక చింతల బజార్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నామని అన్నారు. ఈ సంబరాల నిర్వహణకు స్పాన్సర్స్తో పాటు పట్టణ ప్రముఖులు ఎంతగానో సహకరిస్తున్నారన్నారు. ప్రజలందరి సహకారంతో ఈ నెల 12వ తేదీ జేపీ సెంటర్ మైదానం వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మహిళలకు ముగ్గుల పోటీలు ప్రారంభమవుతాయని, ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు అందిస్తామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి జబర్దస్త్ ఆర్టిస్టులు, డి షో ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఇచ్చే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపే విధంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సిటీ కేబుల్ మేనేజర్ కె హనుమాన్ కుమార్, ప్రోగ్రామ్ డైరెక్టర్ బి అజయ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం పట్టణంలో గత 30 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ నెట్వర్క్ని నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నేను నా సంపాదన సంపాదించుకుంటూ కూడా ప్రజలు ఇచ్చే మద్దతుతో నేను మన సాంప్రదాయాల్ని, ఆధ్యాత్మిక చింతని, సోషల్ సామాజిక బాధ్యతలను కూడా పాటిస్తూ అనేక కార్యక్రమాలు చేయడం, సెటిలైట్ కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు నాకు సహకరిస్తూ ఉన్నారు. అందువల్ల నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా జనవరి 12వ తారీఖున స్థానికంగా ఉన్న జేపీ సెంటర్లో సంక్రాంతి సంబరాలు గత సంవత్సరాల కన్నా చక్కగా చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. తప్పనిసరిగా మీరందరూ రావాలి. సంక్రాంతి సంబరాలంటే మన గోదావరి జిల్లా వాళ్ళు కేవలం పేకాట, లేకపోతే కోడి పందాలు, జోదాలు అని భ్రమలో ఉన్నారు. కాదని సంక్రాంతి అంటే మనకి పూర్వం నుంచి వ్యవసాయం ఆధారితంగా ఉండే దేశాలు, ప్రాంతాలు కాబట్టి ఆ డబ్బులు ఆదాయం జనవరి మొదటి వారంలో రావడం, ఆ డబ్బులతో సంవత్సరం పొడుగున ఏమేం కావాలో చక్కగా ఆ రోజునే సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ కులదయాలు ఎవరైతే వారికి దండం పెట్టుకుంటూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఆనవాయితీ. అందులో భాగంగానే మేము చేసే ఈ రోజున ముగ్గులు పోటీలు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మన కూచిపూడి, భరతనాట్యం, ఇవే కాకుండా అందరినీ ఉల్లాసపరిచే అనేక డ్యాన్సులు, జబర్దస్త్ స్కిట్స్, అలాగే మన పాత తరం యాక్టర్లైన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు, స్వామిరావు కృష్ణ గారి యొక్క డూపులు వారు ఎదురుగుండా వచ్చి మిమ్మల్ని అలరించడానికి జబర్దస్త్ డి షోస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ రావాలి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మొదటి నుంచి నాకు చేస్తున్న సహకారం, నేను సాటి మీడియా అయినా వీళ్ళందరూ నన్ను అర్థం చేసుకుని చేస్తున్న సహకారానికి ధన్యవాదాలు. అందుకని ఈ రోజున ఇంతమంది ఆ కార్యక్రమాలకు రావడానికి వీరందరి సహకారం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ సూచించారు. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్లు, పత్రాలు సరిగ్గా లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరికి ఏఎస్పీ సుస్మిత కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. జంగారెడ్డిగూడెం డివిజన్ వ్యాప్తంగా వాహన తనిఖీలు నిత్యం జరుగుతూనే ఉంటాయని ప్రజలు సహకరించాలని కోరారు. నెంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి
నూతన నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐ సుభాష్, జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు, జంగారెడ్డిగూడెం తడికలపూడి ఎస్ఐలు వీరప్రసాద్, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఈ యాక్సిడెంట్స్ అన్నీ ప్రివెంట్ చేసి అందరూ సేఫ్టీ కోసం పబ్లిక్, పెడస్ట్రియన్స్, కమ్యూనిటీ అందరి సేఫ్టీ కోసం ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. అదే ప్రకారం ఈ బండి ప్లేట్ పెట్టట్లేదు, నంబర్ ప్లేట్ ఇస్ నాట్ ప్రాపర్, హెల్మెట్స్ పెట్టట్లేదు, ఓవర్ స్పీడింగ్ చేస్తున్నారు, వితౌట్ లైసెన్స్ డ్రైవ్ చేస్తున్నారు, బండిలో ప్రాపర్ డాక్యుమెంట్స్ లేదు. అలాంటి బండి అండ్ డ్రైవర్స్ మనం అప్రిహెండ్ చేసి స్టేషన్కి బండి సీజ్ చేసి అవేర్నెస్ ఇస్తున్నాం. నంబర్ ప్లేట్స్ లేదు అంటే నంబర్ ప్లేట్స్ ఇన్స్టాల్ చేయడానికి ప్రొవిజన్స్ పెట్టుకున్నాం. హెల్మెట్ కూడా బై చేయడానికి అవేర్నెస్ ఇచ్చి హెల్మెట్స్ ఇక్కడే బై చేసి వెళ్తున్నలాగే చేస్తున్నాం. ఈ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాం. ఇది కార్యక్రమంగా ఏం కోరుకున్నామంటే అన్ని పబ్లిక్ ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి, బండి డాక్యుమెంట్స్ పెట్టాలి, పోలీస్కి సహకరించాలి. బండి ఆపి చెక్ చేస్తున్నారు అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బండి డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ హెల్మెట్ రెగ్యులర్గా యూజ్ చేయడానికి అలవాటు పెట్టుకోవాలి. ఈ ఒక్కసారి పెడతాం ఒక్కసారి పెట్టట్లేదు అలాంటి కాదు. మన జంగారెడ్డిగూడెంలో ఈ రోడ్లో మనకి కంజెషన్ ఉంది, హెవీ వెహికల్ మూవ్మెంట్ కూడా ఉంది, బ్లాక్ స్పాట్స్ కూడా ఉంది, యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అందరికీ వీఆర్ ఆస్కింగ్ ఫర్ దేర్ కోఆపరేషన్. అందరూ ఈ మిషన్లో మనకి సహకరించాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి వేడుకలు మిందంటాయి. స్కూల్ డైరెక్టర్ కోరా నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ రేవతి రాణి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యతను పి శిరీష వివరించగా సన్నివేశాలకు అనుగుణంగా నళిని, రమాదేవిలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అదేవిధంగా గోదా, శ్రీరంగ నాయకుల కళ్యాణంతో ప్రారంభించి భోగిమంటలు, గొబ్బెళ్ళు, కోలాటం వంటి ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా హరిదాసు, పెట్టెల దొర, గంగిరెద్దు ఆటలు, పశు సంరక్షణ, ప్రకృతి వైవిధ్యం తెలిపే కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా ఈ వేడుకలు జరిపినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల కె అందరికి సంవత్సరంలో 3 రోజులు జరుపుకుంటూ ఒక పెద్ద పండుగగా మనం భావిస్తాం. ఇది అందరికి శుభ సంతోషాలని, సౌభాగ్యాల్ని, రైతులందరికీ ధాన్యాల్ని, సిరి సంపదల్ని తీసుకొచ్చేటువంటి పండుగ. దీన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకునేటువంటి అన్ని పండుగల్లోనూ ముఖ్యమైనది. మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి 3 రోజుల్ని ఈరోజు మా స్కూల్ నందు నిర్వహించడం జరిగింది. భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ యొక్క విశిష్టత తెలియజేస్తూ పిల్లలందరికీ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో సంక్రాంతి శోభ నెలకొంది. శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థలో శనివారం సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యా సంస్థల నిర్వాహకులు భోగి మంటను వెలిగించి సంబరాలను ప్రారంభించారు. అనంతరం పాల పొంగలి వండడం, భోగిపళ్ళు పోయడం, గాలిపటాలు ఎగురవేయడం, గంగిరెద్దుల ఆటలు ఆడించడం, రంగవల్లులు వేయడం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల నిర్వాహకులు సింగిరెడ్డి సత్యనారాయణ, కానూరి నాగేశ్వరరావు, గర్రే శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేసేందుకు ఈ సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు.
ఈ సంబరాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ కళాశాల స్కూల్ ఆవరణలో విద్యార్థులు సంక్రాంతి వేడుకలు, మన సంస్కృతి సాంప్రదాయాలని ఎగ్జిబిట్ చేసేటువంటి ఈవెంట్స్తో పిల్లలు అన్ని రకాల కార్యక్రమాలతో అలరించుతున్నారు. మా సంస్థ తరపున, మా విద్యార్థుల తరపున జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత సిటీ కేబుల్ యాజమాన్యానికి, ముఖ్యంగా మనది గ్రామీణ ప్రాంతం రైతులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో మన ప్రాంతంలో రైతులందరూ పచ్చని పొలాలతో, మంచి దిగుబడులతో, ప్రకృతి మీకు అనుకూలంగా, అన్నీ అనుకూలంగా ఉండాలని మా సంస్థల తరఫున కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థులంతా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతి సంబరాల నిర్వహణ వెనుక ముఖ్య ఉద్దేశం ఈ జనరేషన్ పిల్లలందరికీ మన సాంప్రదాయాల్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామనే ఉద్దేశంతో ఈ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా రంగవల్లలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇలా సాంప్రదాయమైనటువంటి అన్ని రకాల ఐటమ్స్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మన కల్చర్ని మర్చిపోలేదు. వాళ్ళకి మళ్ళీ మరొకసారి మన పాత తరాన్ని గుర్తు చేద్దామని ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంక్రాంతి సందర్భంగా మన ప్రాంతంలోని అందరూ రైతులు, వ్యాపారస్తులు అందరూ భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మా సంస్థ తరఫున కోరుకుంటున్నాం. అలాగే మన ప్రాంత విద్యార్థులందరూ కూడా మంచి మంచి ర్యాంకులతో మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రముఖులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, వ్యాపారస్తులకు, మీడియా మిత్రులకు, అన్ని విభాగాల అధికారులకు, ముఖ్యంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సినిమా రంగం దినదినాభివృద్ధి చెందుతూ గ్రామీణ ప్రాంతాల వారికి సైతం ఉపాధి మార్గంగా మారడం విశేషమని సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏజే మూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 ఫోటోగ్రాఫర్ చిత్రం ముహూర్త కార్యక్రమం పట్టణంలోని వారాహి 24 మూవీ క్రాఫ్ట్స్ అసోసియేషన్ కార్యాలయంలో అట్టహాసంగా జరిగింది. దేవుడి పటాలపై చిత్రీకరించిన మొదటి షాట్కు జడ్పీటీసీ పోల్లాడి బాబ్జీ క్లాప్ కొట్టగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ప్రముఖులు అభినందనలు తెలిపారు. సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇక్కడ సినిమాలు తీయడం మంచి కార్యక్రమం అని, ప్రసాద్ రాజు వల్ల అనేక మందికి ఉపాధి కలిగిందని అన్నారు. కొత్త వారికి అవకాశం కల్పిస్తూ తక్కువ బడ్జెట్లో చిత్రాలు నిర్మించిన డైరెక్టర్కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు భాస్కర్, రామారావు, రవికిరణ్, చిత్ర నిర్మాత సత్యనారాయణ, డైరెక్టర్ బి ప్రసాద్ రాజు, ప్రొడక్షన్ ఇన్ఛార్జి శంకర్రావు, డిపిఓ ఎస్కేఆర్ఆర్ అలీ, అసోసియేట్ డైరెక్టర్ జి శ్రీనివాసరెడ్డి, స్టిల్స్ ఏడా మధు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ వర్మ గారు పిలుపు మేరకు ఈరోజు ఆయన రెండో సినిమా తీస్తున్నాను శ్రీనివాస్ గారు, క్లాపు ముహూర్తపు షాట్ చేస్తున్నా, తప్పనిసరిగా రమ్మనగానే నేను వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉందండి. జంగారెడ్డిలో నేను పుట్టిన ఊరు ఎంతో ఒక కుగ్రామంగా ఉండేది. ఈ రోజున ఎన్నో రకాలుగా మార్పులు చెందుతూ, అభివృద్ధి చెందుతూ ఈ రోజున సినిమాలు ఇక్కడ తీసే స్థాయికి వెళ్ళడం, అటువంటి వ్యక్తి స్థానికంగా మన ఊర్లోనే ఉండడం, రెండో సినిమా కూడా తీయడానికి ప్రయత్నిస్తుండడం అనేది నిజంగా ఇది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. మంది ఇక్కడ వచ్చి షూటింగ్లు జరుపుకుంటారు. రాబోయే రోజుల్లో చూడండి కావాలంటే. సో దానికి అంకురార్పణ చేసిన మన ప్రసాద్ రాజు గారు మరింత ఆర్థికంగా కూడా బలోపేతం అవ్వాలి, ఆ సినిమా సక్సెస్ అవ్వాలి, అందులో యాక్ట్లు చేసిన వాళ్ళకు కూడా మరికొన్ని సినిమా ఛాన్స్లు కూడా రావాలి. ఆ రోజునే మనం నిజమైంది కాబట్టి మనం ప్రతి ఒక్కరూ మీడియా వారు అవ్వచ్చు, స్థానిక ఉన్న పెద్దలు అవ్వచ్చు, అందరూ సపోర్ట్ చేద్దాం. మన ప్రసాద్ రాజు గారు అంటే ఎవరో ఒక చిన్న డైరెక్టర్ ఏముందని ఏం సినిమా అనుకోకండి. ఇలాంటి వాళ్ళు రాజమౌళిలు కూడా మొదట ఇలాంటిదే స్టార్ట్ చేశారు తప్ప
మొట్టమొదటి పెద్ద సినిమా ఎవరో ఛాన్స్ ఇవ్వలేదు. సో ఈయనకి మనందరం ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ. నా పక్కన ఉన్న ఈ పాప వరల్డ్ రికార్డు డ్యాన్స్ హోల్డర్. రేపు సంక్రాంతి సంబరాల్లో ఈ పాప డ్యాన్స్ మీరు ప్రత్యక్షంగా చూడాలంటే 12వ తారీఖున జరిగే 6 గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో మధ్యలో ఈ పాప డ్యాన్స్ ఉంటుంది. వచ్చి ఆశీర్వదించండి, మీరు ఎంజాయ్ చేయండి. ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మన పాల్పత్తి శ్రీనివాస్ గారికి, అలాగే పోల్నాటి బాబ్జీ గారికి, అందరికీ మా యూనిట్ తరపున, ఏజే మూవీ క్రియేషన్ బ్యానర్ యూనిట్ తరపున ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీన్ని పాతకాలంలో 90sలో ఫోటోగ్రఫీలో ఎలా ఉండేది, అప్పుడు ఇబ్బందులు ఎలా ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ సబ్జెక్టు ఉంది. ఇదంతా కూడా కామెడీ సినిమా. దీనిలో లోకల్గా ఇంతకుముందు అనన్య సినిమాకి ఎలాగైతే లోకల్ ఆర్టిస్టులకి అవకాశం ఇచ్చామో, మ్యాక్సిమం లోకల్ ఆర్టిస్టులకి అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా మాకు అనన్య సినిమాకి ఎలాగైతే మీడియా తరపున, అలాగే పెద్దవాళ్ళు మన శ్రీనివాస్ గారు, ఇలాగే చాలామంది పెద్దలందరూ కూడా అప్పుడు సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమాకి కూడా ఫుల్గా సపోర్ట్ చేసి ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి అందరి ఆదరణ ఉంటుందనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమా కూడా మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఈ సినిమాకి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్, రెగ్యులర్ షూటింగ్ అనేది మేము డేట్ మళ్ళీ త్వరలో అనౌన్స్ చేస్తాం. ప్రసాద్ రాజు గారి ఆధ్వర్యంలో షూటింగ్ ప్రారంభించబడుతున్న ఫోటోగ్రాఫర్ సినిమాకి ఆశీర్వదించడానికి వచ్చిన సిటీ కేబుల్ ఎండి మా మిత్రుడు శ్రీనివాస్ గారికి ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. ఇంతకుముందు ఇక్కడికి పెద్దలు పోల్నాటి బాబ్జీ, ఇంకా నలజర్ల, చాగళ్ళు, రాజమండ్రి, అలాగే వైజాగ్ నుంచి కూడా మిత్రులు, శ్రేయభిలాషులు, అలాగే క్యారెక్టర్లు ఆర్టిస్టులు కూడా వచ్చారు. అలాగే గుంటూరు నుంచి కూడా మరి అనన్య సినిమాలు నటించిన శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా మా అనన్య సినిమాలో మరి విలన్ అయిన ప్రధానమైన పాత్ర చేసిన ఏలూరుకి చెందిన రాజేష్ తను కూడా ఈ కార్యక్రమానికి రావటం సంతోషం. ఇక్కడ సినిమాలు తీస్తూ లాభ నష్టాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధపడిన ప్రసాద్ రాజు గారు, మరి వారి మిత్రులందరూ భవిష్యత్తులో మరింత వృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రాంతంలో స్థానికుండా అవడం వల్ల నాకు ఇక్కడ ప్రొడక్షన్ ఇన్ఛార్జిగాను, మీడియాగాను నేను వీరికి సహకారం అందిస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తపస్ విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ విద్యార్థుల తల్లుల కోసం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయగా వాటిలో ప్రతిభ చూపిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ బహుమతులను ప్రీతి కిచెన్ అప్లయన్సెస్, చందన బ్రదర్స్, సాయి దుర్గా హాస్పిటల్ వారు స్పాన్సర్ చేయడం విశేషం. అనంతరం పాఠశాల ప్రాంగణంలో భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు, గాలిపటాల ఎగురువేత, సాంప్రదాయ దుస్తుల అలంకరణలు నిర్వహించి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. విద్యార్థుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ అలరించాయి. తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ, వైస్ చైర్మన్ పారేపల్లి నరేష్, డైరెక్టర్లు బుద్దాల సురేష్, గోపాలకృష్ణ, హరిప్రసాద్, ప్రిన్సిపాల్ మినిమోల్, సత్యనారాయణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాల మధ్య నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. వెల్కమ్ బ్యాక్. అట్రాసిటీ కేసుల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆయన అట్రాసిటీ కేసులు వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం జవహర్ మీడియాతో మాట్లాడుతూ సబ్సిడీతో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల్లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి దళితులకు జీవనోపాధి మెరుగుపడే విధంగా భాగస్వామ్యం కల్పించాలన్నారు. ముందుగా ఆయన ప్రజల వద్ద నుండి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సమావేశంలో కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత నా భర్తకి భూమిని ఇద్దరు ఆక్రమించేసుకున్నారు సార్. దళితులకు సంబంధించి ప్రత్యేకంగా అట్రాసిటీస్ మా దగ్గరకు వచ్చినటువంటి 24, ల్యాండ్ ఇష్యూస్ ఒక 8, ఇలా చిన్న అతి తక్కువ ఉన్న ఇష్యూస్ అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి సమర్థవంతంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా చేయమని కోరటం జరిగింది. ఖచ్చితంగా, ఎందుకంటే వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ, అట్రాసిటీస్ కానీ. దాంతోపాటుగా ఈరోజు ఏంటంటే ఎస్సీ కమిషన్ తన పరిధిని దాటి కూడా
ఎవరైతే ఎస్సీస్ అనవసరంగా ఈ అట్రాసిటీస్ని ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని రికమెండ్ చేయడం జరిగింది. అగ్రికల్చర్కి సంబంధించి కానీ, డ్రిప్ కానీ, దాంతోపాటుగా యానిమల్ హస్బెండరీ కానీ, డైరీస్ కానీ, వీటన్నిటిలో కూడా దళిత భాగస్వామ్యం ఉండాలని, దాంతోపాటుగా ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేసి కొంతమంది అయినా దళితులకి అక్కడ ఇండస్ట్రియలిస్ట్గా తయారు చేయడానికి సహకరించమని కోరాం. కలెక్టర్ గారు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. తప్పకుండా ఈ జిల్లాకి ప్రత్యేకంగా దళితులకు మేలు జరుగుద్దని ఆశిస్తా ఉన్నాం. వ్యసనాలకు బానిసై అక్రమంగా నగదు సంపాదించేందుకు ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 25 లక్షల రూపాయల విలువగల 50 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లోని జోసఫ్ నగర్లో గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన ఇంటి గ్రిల్ తాళాలు పగలగొట్టి లోపల ఉన్న ద్విచక్ర వాహనం, ఫోన్ దొంగిలించారు. బాధితుడు జనవరి 4వ తేదీన ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐపి రాంబాబు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ద్వారకా తిరుమల మండలం గుండుగొల్లగుంట గ్రామానికి చెందిన మహమ్మద్ షాకీర్, ఏలూరు శుంకరవారి తోటకు చెందిన గోపిశెట్టి సురేష్తో కలిసి ఏడాదిగా ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్నట్లు తేలింది. దీంతో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 25 లక్షల రూపాయల విలువైన 50 ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు నిర్ధారించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సూర్యచంద్రరావు, శిక్షణ ఎస్పీ జయశర్మ తదితరులు పాల్గొన్నారు. మన ఏలూరు డిఎస్పీ గారు వాళ్ళ టీం అంతా కూడా బైక్ దొంగతనాలు ఎక్కువగా అవుతున్న ప్లేసెస్ గుర్తించి అక్కడ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా అక్కడ ఒక నిఘా పెట్టడం ద్వారా ఒక ఇంపార్టెంట్ బైక్ గ్యాంగ్ని పట్టుకున్నారు. వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్. వీళ్ళు ఇంతకుముందు ఏం కేసులు లేవు వీళ్ళ మీద. వాళ్ళని పట్టుకుంటే సుమారు ఒక 25 లక్షల విలువైన 50 బైక్స్ని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. వీడి పేరు మహమ్మద్ షాకీర్, ఏజ్ 33. వీడు మెకానిక్. ఈ మాస్టర్ కీ ఎలా తయారు చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఈ కనెక్షన్స్ ఎలా చేయాలనే దాంట్లో పెట్టి చేస్తున్నాడు. వాడు దగ్గర కొట్టేసినవన్నీ వీడు గోపిశెట్టి సురేష్. వీడు సేల్స్ మెన్ దగ్గర అమ్మడము, సేల్స్ మెన్ పాత్ర వహించి అందరి దగ్గర అమ్మడం లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు. ఈ 14 మంది రిసీవర్స్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు బైక్స్. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా బైక్లన్నీ కొట్టేసి మన హాస్పిటల్స్ దగ్గర, కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ దగ్గర ఉన్న బైక్లన్నీ నిఘా పెట్టుకొని ఎప్పుడైతే వీక్గా ఉంటాయి, దానికి తాళం సరిగ్గా లేదు, జీపీఎస్ లేదు, అట్లాంటి బైక్స్ అన్ని గుర్తించి దొంగతనం చేసేసి చాలా తక్కువ డబ్బుకి మారుమూల మండలాల్లో అమ్మేస్తున్నారు. ఈ కేసుని వీళ్ళు చాలా చక్కగా నిఘా పెట్టుకొని పట్టుకున్నందుకు నేను అభినందిస్తున్నాను. టోటల్ దీని ద్వారా ఈ 50 బైకులు కూడా వాళ్ళకి బాధితులకి అందజేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ముప్పిడి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకను శనివారం అట్టహాసంగా జరిపారు. పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, సన్నిహితుల సమక్షంలో శ్రీనివాసరావు తన పుట్టినరోజు కేకును కట్ చేశారు. ఆయనకు పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ, అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ నేకూరి కిషోర్, ఉగ్గం ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఊరిగంటి నాగేంద్ర కుమార్, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి మహమ్మద్ ఉమర్ షరీఫ్, పట్టణ కార్యదర్శులు చిత్తపురి శేఖర్, వీరవల్లి సోమేశ్వరరావు, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆరిఫ్, సోషల్ మీడియా అధ్యక్షులు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా సీతామహాలక్ష్మి ఆశ్రమకి నా వంతు సాయంగా రైస్ కట్ట, కూరగాయలు, 2 ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వాలనుకుంటున్నాను. నాకు అత్యంత ఆత్మలు ముప్పుడు శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక టీంలు కేటాయించాలని, మహిళలపై దాడులు అరికట్టాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల కార్యాలయంలో డ్రగ్స్ నిర్మూలన అంశంపై ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సూర్యకిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పోలీస్ శాఖ చేపడుతున్న డ్రగ్ దాడుల్లో భారీగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు పట్టుబడుతున్నప్పటికీ మరోవైపు డ్రగ్స్ వినియోగం తగ్గకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.
గతంలో విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం డ్రగ్స్కు సంబంధించిన కేసులు ఏటేటా పెరుగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలు కూడా ఈ మత్తుమాయలో చిక్కుకుంటున్నాయని తెలిపారు. డ్రగ్స్ ప్రభావంతో యువత హింసకు, నేరాలకు అలవాటు పడి హత్యలు, దాడులు, దోపిడీలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక టీంలను కేటాయించి నిరంతర నిఘా మరియు కఠిన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పిఎస్ రావు, ఏ ఫ్రాన్సిస్, ఎస్కే సుభాషిణి, వంకా గోపి, ఆశీర్వాదం, సుబాని తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఆహ్లాదంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగార్జున ఆధ్వర్యంలో విద్యార్థులకు భోగి పండ్లు పోసి సంబరాలు నిర్వహించారు. అనంతరం స్థానిక నివాసులకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యార్థులకు సాంప్రదాయాలు అలవాటు చేయడంలో ఉపాధ్యాయ సిబ్బంది చూపుతున్న చొరవ ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నాగార్జున, టీచర్ వెంకటలక్ష్మి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు మాణిక్యల వెంకటలక్ష్మి, తోట సతీష్, అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగా, గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణరావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్, జంగారెడ్డిగూడెం మండలం తాడుబైలైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా ఉపాధ్యాయ బృందం కలిసి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ నృత్యాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కనువిందు చేశారు. సాంప్రదాయ వస్త్రధారణతో విద్యార్థులంతా మన సంస్కృతికి పట్టం కట్టారు. పాఠశాల ప్రాంగణమంతా రంగవల్లులతో రమణీయంగా మారింది. విద్యార్థులు పతంగులు ఎగరవేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలియజేసేందుకు ఈ సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. ఈ సంబరాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మార్కెట్లో ఈరోజు బంగారం, వెండి ధరలను జంగారెడ్డిగూడెం పట్టణంలోని కొంకిమళ్ళ జ్యువెలర్స్ అందిస్తున్న బులియన్ బులెటిన్ ద్వారా ఇప్పుడు వీక్షిద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన సంక్రాంతి సంబరాలు. ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చిన సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలి. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ సూచన. జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మిందంటిన సంక్రాంతి వేడుకలు. భోగి మంటతో వేడుకలు ప్రారంభించిన యాజమాన్యం. జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల్లో సంక్రాంతి శోభ. అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాల నిర్వహణ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.